ఏంటి చెల్లి ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, సమ్మర్ వచ్చేసింది, అడ్మిషన్స్ టైం కదా, పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలో అర్థం కావట్లేదు. ఓ దానికా? ఎందుకంత ఆలోచన? మన సరస్వతి శిశు మందిర్ ఉందిగా. సరస్వతి శిశు మందిరా? అందులో ప్రత్యేకత ఏమిటి? ప్రతి స్కూల్లో చదువు ఒకటే నేర్పుతారు, మన శిశు మందిర్లో చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పిస్తారు. అదెలా? ఆటో దిగ్గానే ప్రతి విద్యార్థి జై శ్రీరామ్ అంటూ వాళ్ళ రోజును ప్రారంభిస్తారు. ప్రతి స్కూల్లో లాగా వందే మాత్రమే కాకుండా దైవ ప్రార్థనతో వాళ్ళ రోజును ప్రారంభిస్తారు. ఇక్కడ సంస్కారం ఒకటేనా, చదువు కూడా ప్రాధాన్యత ఉంటుందా? ప్రతి స్కూల్లో లాగా పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు కాకుండా ఆట పాట పద్ధతిలో పిల్లలకు ఈజీగా అర్థమయ్యేటట్లు ప్రతి టీచరు ఎంతో కృషి చేస్తారు. అవునా? ఇంకా ఈ స్కూల్ ప్రత్యేకతలు ఏంటక్క? ఈ స్కూల్లో చదువుతో పాటు శారీరక వ్యాయామం, ఆటలు, యోగాసనాలు, డ్రాయింగ్, సంగీతం, డాన్స్, కరాటీ అనేక అంశాలు నేర్పిస్తారు. ప్రతి టీచరు ప్రతి విద్యార్థిని తమ సొంత బిడ్డలా చూసుకుంటారు. అవునా అక్క? అంతేకాదు, మిగతా స్కూల్లో లేని విధంగా మోరల్ వాల్యూస్ అందించే సదాచారం అనే ఒక సబ్జెక్టుని ప్రత్యేకంగా చెబుతారు. దీంతో పాటు సంస్కృతం, వైదిక మ్యాథ్స్, కంప్యూటర్ కూడా నేర్పుతున్నారు. అక్క, ఇన్ని చెప్తున్నారు కదా, ఫీజులు ఎక్కువ ఉంటాయా? ఫీజులు మిగతా స్కూల్స్ కంటే చాలా తక్కువ. దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా ఉంది. శ్రీ సరస్వతి శిశు మందిర్ మొరమండ. అడ్మిషన్స్ ఓపెన్.